హాయ్ హలో అండి, నేను మీ ఆమెని. ఈరోజైతే అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, గుత్తికొండ బిల్లం. పిల్లలకి చాలా రోజుల నుంచి అసలు బయటికి ఎక్కడికి తీసుకెళ్ళే, చదివి మధ్యలో బ్రేక్ కావాలని చెప్పేసి ఒక సండే రోజైతే గుత్తికొండ బిల్లం అని చెప్పి బయలుదేరాము. అక్కడ గుహలు అవి చూపిద్దాము అని, మన నేచర్ని అప్పుడప్పుడు పిల్లలకి చూపిస్తూ ఉండాలి. మనకే తెలియదు, ఇంకా మన పిల్లలకి ముందు ముందు వాళ్ళకి ఏం తెలుస్తుంది. దానికోసం అని చెప్పి అసలు నేచర్ అయితే చాలా బాగుందండి. వెళ్ళే దారిలో అయితే ఈ మాచర్ల, నసరాపేట టు మాచర్ల వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ గుత్తికొండ బిలం అని చెప్పేసి సింహద్వారం ఉండిద్ది. ఇక్కడికి వెళ్ళాలనుకుంటే ఓన్ వెహికల్స్ అయితేనే చాలా బెటర్ అండి. ఎందుకంటే మనం కార్లు బస్సులు అయినా అక్కడ దాకే వస్తుంది. దాని తర్వాత ఇలా కాలువ ఉందండి. కాలువ మించి బ్రిడ్జి మేము ఫస్ట్ అయితే ఇటువైపు వెళ్ళాము. బ్రిడ్జి దాటకుండా కాదు, బ్రిడ్జి దాటి రైట్ స్ట్రైట్ కొట్టేస్తే మనకైతే అది వస్తుంది. ఇక్కడికి వేరే వెహికల్స్ కూడా రావడం చూసాం. ఓన్లీ బైక్స్ అనుకున్నాను, కానీ చిన్న చిన్న వెహికల్స్ కూడా వస్తున్నాయి. వచ్చి చూసి అయితే వెళ్తున్నారు. మన అనే కాదు, వేరే క్యాస్ట్ అని, ముస్లిమ్స్. మాకైతే ముస్లిమ్స్ కూడా మేము వెళ్ళేసరికి వచ్చి చూసి వస్తున్నారండి. కాకపోతే ఇక్కడ మీకు వాటర్ కానీ ఫుడ్ కానీ ఏదన్నా మీరు ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్తే చాలా బెస్ట్. ఎందుకంటే అక్కడ వాటర్ కానీ ఏమీ దొరకదు, చాలా కష్టం. మాకు ఒక డ్రింక్ బాటిల్ దొరకడమే చాలా కష్టం అనిపించింది అక్కడ గగనం. అందుకైతే మీరైతే ఓన్ వెహికల్స్ అయితేనే చాలా బెటర్, కానీ పీస్ఫుల్గా ఉంటుంది వెళ్ళి వస్తే. ఎందుకంటే ఇప్పుడు వీడియోలో మా బాబు ఎలా ఎంజాయ్ చేస్తూ మాట్లాడిన దాన్ని బట్టి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడని అర్థమవుతుంది. ఇక్కడైతే టెంపుల్ మహామునిది ఒకటి, ప్లస్ అక్కడ పక్కన అయితే ఇంకొక టెంపుల్ ఉంది. ఇవైతే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఆంజనేయ స్వామి అలా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అక్కడికైతే వెళ్ళి నేను చూశాను. దీనికి ముందైతే ఆశ్రమం వాళ్ళు అందరూ అక్కడే ఉన్నారు. ప్లస్ అక్కడ మనకు ఫుడ్ కూడా మేమైతే ఇబ్బంది పడలేదండి. వాటర్ ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్. మేము గుహలోకి వెళ్ళొచ్చేసరికి ఆల్రెడీ ఫుడ్ ప్రిపేర్ చేసేసి, ఆగండి అమ్మ ఒక 10 minutes ఫుడ్ తిని వెళ్దాం. లేదండి మేము వెళ్తున్నాము అంటే, లేదు అక్కడల్లా మీకు ఫుడ్ దొరకదు, చాలా కష్టమవుతుంది అని చెప్పి మేము వచ్చేప్పుడు చూసాం. ఫుడ్ అయితే తిన్నాము. ఇంకా సింహద్వారం ఇదిగో లోపలికి వెళ్ళేది. ఇక్కడ కుక్క పిల్లలు అయితే ఉన్నాయి కదా, ఇక్కడైతే గాలి అంతా బాగానే ఉంది, వెలుతురు ఇక్కడ వరకు అయితే ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్తే బాగా ఉక్కగా ఉంటుంది. ఎండాకాలం అయితే చల్లగా ఉంటుంది, చలికాలం అయితే వెచ్చగా ఉంటుందండి. ఇక్కడ పూజ చేసుకొని ప్రశాంతంగా పీస్ఫుల్గా శివయ్య నందీశ్వరుడు అయితే ఉన్నారు. మేమైతే హారతి తీసుకొని పూజ అయితే చేసుకొని ఇంకా లోపలికైతే బయలుదేరాం అనమాట. ఇక్కడైతే చాలా ఉన్నాయి. మా బాబు ద్వారా మీకు అర్థమవుతుంది ఎంత ఎంజాయ్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఇది జస్ట్ వాచ్. హాయ్ ఫ్రెండ్స్, తెలుసు కదా నేను ఇప్పుడు ఒక గుహలో ఉన్నా. గుత్తికొండ బిలం అన్నమాట ఈ గుహ పేరు. దీంట్లో అయితే కొంచెం వేడిగా ఉంది, కానీ ఇది మాత్రం ఒక కృతయుగం నాటి గుహ అంట ఫ్రెండ్స్. అంటే ద్వాపర త్రేతాయుగాల కంటే ముందు గుహ ఫ్రెండ్స్. ఇది అంత పురాతనమైన గుహ ఫ్రెండ్స్ ఇది. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో మా అన్నయ్య ఫ్రెండ్స్, మా అమ్మ ఫ్రెండ్స్, మా డాడీ ఫ్రెండ్స్. కనిపించాడా ఫ్రెండ్స్? ఇప్పుడు మేము అందరం అయితే గుహలో ఉన్నాం ఫ్రెండ్స్. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ గుహ పేరు గుత్తికొండ బిలం అంట. మిగతా వీడియోస్ అన్ని అప్డేట్లో మళ్ళీ పెడతాం ఫ్రెండ్స్. మొలకెత్తే హాయ్ ఫ్రెండ్స్, ఇది మీరు చూస్తున్నది అయితే గుత్తికొండ బిలం అంట ఫ్రెండ్స్. మరి అది చూడండి ఫ్రెండ్స్, అక్కడ నీళ్ళు అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్. దాంట్లో అయితే వేద్దాం పదండి ఫ్రెండ్స్. ఓయ్, ఈ గుహలో నీళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. మరి మమ్మల్ని ఏదో చెప్తా ఉన్నాం. ఇప్పుడు రికార్డ్ అవుతుంది. ఇప్పుడు అన్నాని అని. హాయ్ ఫ్రెండ్స్, ఈ నీరు ఫ్రెండ్స్, ఇది మామూలు నీరు కాదు ఫ్రెండ్స్. ఇది అదే నాగార్జున సాగర్ గారు కాదు ఫ్రెండ్స్. ఇది ఎక్కడి నుంచో వచ్చింది ఫ్రెండ్స్. దీని పేరు ఏంటో నాకు తెలియదు ఫ్రెండ్స్, మర్చిపోయా ఇప్పుడే. కానీ గుర్తొచ్చిన తర్వాత చెప్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నీళ్ళు తాగొచ్చా ఫ్రెండ్స్? కానీ తాగదాం అనుకున్నా కానీ తాగలేదు. ఇక్కడ దాకా వస్తాయి నీళ్ళు. ఏడు దాకా బిడ్డల ఒంట్లో పూనకమే మొలకెత్తే. ఏంట్రా నువ్వు రావు?
అలా ప్రతిదానికి చిరాకించుకుంటే అలారా? చలికాలమే అమ్మా, విసురుకో పోనీ. స్టాప్ అయితే చేయొద్దు, ఎందుకంటే చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. మేము వెళ్ళొచ్చిన తర్వాత మా పరిస్థితి ఎలా ఉంది, బాబు ఎలా అంటే అనేది. ఇక్కడే మరి పూజలు చేసుకునేవాళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే స్వయంగా వెలిసిన శివలింగం అంట ఫ్రెండ్స్. అది కూడా స్వయంగా వెలిసిన నందంట ఫ్రెండ్స్. ఇక్కడే మన పెద్ద మునిలు మహర్షులు పూజలు చేసేవాళ్ళంట ఫ్రెండ్స్. అసలు అంతకుముందు ఈ గుహల్లోనే వాళ్ళందరూ నివసించేవాళ్ళంట ఫ్రెండ్స్. అసలు అది వింటేనే నాకు మైండ్ పోతుంది. అసలు ఇక్కడ ఉండే వేడికి అసలు ఇక్కడ ఉన్న నేచర్కి అబ్బో ఉండలేకపోతున్నాం ఫ్రెండ్స్. కానీ అప్పుడు వాళ్ళు ఉన్నారంటే హ్యాండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్. వాళ్ళకి హ్యాండ్స్ ఆఫ్ కదా, హ్యాట్స్ ఆఫ్. హ్యాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్. ఇది గుహ అన్నమాట. అసలు ఈ గుహని ఎందుకంటారో తెలుసా ఫ్రెండ్స్? ఇది ఒక పెద్ద గుహ కాబట్టి. ఓకే ఫ్రెండ్స్. ఎటు బాగా ఇటా ఇటా రెండు దారులు ఉన్నాయి. కూడా మళ్ళీ మునులు చాలా దారులు ఉంటాయంట. ఎటు బాగా 111 దారులే ఉంటాయి. ఇక్కడ నీళ్లు ఉంటాయి, అందుకని అక్కడికి ఎండు. ఈ గుహలే చూడు, అది కూడా ఇంకా లోపలికి వెళ్ళింది. వీడియో ఆన్ లోనే ఉంచా ఇప్పటి వరకు కూడా. హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇప్పుడు నార్మల్ వీడియో 10 seconds తీస్తున్నాలే. దేర్ దేర్ సి స్కోప్ కరో ముందు బాగా వీడియోని అందులో ఏది బాగుంటుంది పెట్టేద్దామని. అసలు ఆ మహర్షులు ఇక్కడ ఎలా ఉండేవాళ్ళో కానీ నాకు ఒక్క అరగంటకే మెంటల్ ఎక్కుతుంది ఫ్రెండ్స్. మరి అరగంట ఆడ ఉన్నారా నువ్వు? అరగంట కూడా లేను, జస్ట్ ఒక 10 minutes ఉన్నట్టున్నా. అసలు నాకు మెంటల్ ఎక్కుతుంది. ఇప్పుడు ఇంకో దారికి వెళ్ళారండి అంటే ఫ్రెండ్స్. ఒక లైట్ లైట్ ఆన్ అవ్వట్లా. ఫ్లాష్ ఆన్ చేయమా, వీడియోలో ఫ్లాష్ ఉంటుంది మా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ మరి ఈ దారిలోకి ఎవరు రాలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా. మరి ఇక్కడ గబ్బిలాలు కూడా ఉంటున్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, అసలు ఇక్కడ ఈ గుహ ఇంకా ఎంత మిస్టీరియస్ ఉంటుందో తెలియదు ఫ్రెండ్స్. నాకు గబ్బిలాన్ని చూస్తే భయం వస్తుంది ఫ్రెండ్స్. మరి నాకు ఈ గుహను చూస్తుంటే నాకు మెంటల్ ఎక్కుతుంది ఫ్రెండ్స్. అసలు అక్కడ చూడండి ఫ్రెండ్స్, అసలు నాకు ఏం కనిపించట్లేదు ఫ్రెండ్స్. అసలు అంత చీకటి ఉంటే మేము ఇంకా లోతుకి వెళ్ళాలని కానీ వెళ్ళలేకపోతున్నాం ఫ్రెండ్స్. ఒక అడిగేసి చూద్దామంటే గబ్బిలాలన్నీ మీద పడుతున్నాయి ఫ్రెండ్స్. మరి పైకి వెళ్ళిపోతున్నాను నేను. బై ఫ్రెండ్స్. ఈ మెట్లు ఫ్రెండ్స్ నేను ఎందుకు ముంగని వెళ్తున్నానంటే ఇదిగో నుంచొని ఉంటే అది తలకాయ కూడా పట్టలేదు ఫ్రెండ్స్. అది నేను ఇలా వస్తున్నాను ఫ్రెండ్స్. మరి ఇలా చిన్నగా నడుచుకుంటూ వెళ్తుంటే అప్పుడు కానీ పైన తగలకుండా ఉంటున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం నార్మల్ అని. మరి అసలు ఈ గుహల్లో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు కానీ మెంటల్ ఎక్కుతుంది నాకు. ఇదిగో మా డాడీ ఫ్రెండ్స్. హాయ్ హాయ్ హాయ్. అసలు చూడండి అక్కడ అంత అది ఎలా వెళ్ళాలో కానీ ఆ పైకి వెళ్తే మాత్రం చచ్చిపోవడమే. అసలు సౌండ్లు అసలు కారిపోతున్నాయి ఫ్రెండ్స్. మరి ఇది ఫ్రెండ్స్, ఇది పరిస్థితి ఇక్కడ. జస్ట్ ఇదిగో ఇలా అంటే తలకి తగిలిపోతుంది ఫ్రెండ్స్. మరి ఇదిగో ఫ్రెండ్స్, ఇదిగో ఫ్రెండ్స్. నాకు మెంటల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, ఇది మరి సంగతి ఇక్కడ. ఎక్సలెంట్. ఏ నైస్. హాయ్ చెప్. హాయ్ కాదు, హాయ్ చెప్పింది చేసావు అది. అబ్బా తడిసిపోయింది లోపల.
ఎక్సలెంట్. ఆహా. ఫ్రెండ్స్ లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత అయితే మా పరిస్థితి ఎలా ఉంది ఫ్రెండ్స్, అది చూడండి ఫ్రెండ్స్. మా మమ్మీ ఫ్రెండ్స్, మా డాడీ ఫ్రెండ్స్, మా అన్నయ్య చెమటలు తట్టుకోలేక ఆడుకో చల్లగుండే ప్లేస్కి వెళ్ళాడు ఫ్రెండ్స్. అదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి వాడే ఫ్రెండ్స్ మా అన్నయ్య. ఇదిగో వాడే మా అన్నయ్య వాడే. ఏ సాయి సాయి రే హాయ్ చెప్పారు తిరిగి. వాడు ఏదో చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఆడ, మన సంబంధం లేదు మరి. నాకైతే చెమటలు కారిపోతున్నాయి ఫ్రెండ్స్ మరి. మీరు ఇంతవరకు వీడియో చూసుంటే కనుక మీకు ఒకసారి వెళ్ళి రావాలనిపిస్తుంది కదా, మరైతే వెళ్ళి వచ్చేయండి. ఇంత వీడియో చూసారనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి.